హాయ్ అండి. బ్లౌజ్ మోడల్ అయితే ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్‌ని నీట్‌గా లైనింగ్ కట్ చేసాక, ఇలా నెక్కు అలాగే నడుము దగ్గర బెల్ట్ అయితే తిరగేస్తాను లైనింగ్‌ని. మనకి మళ్ళీ క్లాత్ యాడ్ చేసి తిరిగేసే పని లేకుండానా. అలాగే ఫస్ట్ మనం కొలత అయితే చూసేద్దాం. ఇలా 4 ఇంచెస్ పొడవు తీసుకున్న బ్యాకు. అలాగే లూజ్ అయితే 12 ఇంచులు తీసుకున్నాను. అది డబుల్ ఫోల్డ్ మీద ఇలాగా. అలాగే పొడవు అయితే బ్లౌజ్ పొడవు మొత్తం కూడా ఇలా 14.5 అయితే తీసుకున్నా. అంటే ఆ బ్లౌజ్‌ని బెట్టి, అలాగే మనకి శారీలో క్లాత్ అయితే స్క్వేర్‌గా క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలా 2 ఇంచులు పొడవు అలాగే ఎడల్పు చూసుకొని, క్లాత్ అంతా కూడా ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు మనకి ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి సేమ్ ఇలా తీసుకున్నాక మనకి ఎలా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి. రైట్ సైడ్ ఇలా బయటకు వచ్చేలాగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని 2 సైడ్లు కూడా ఒకేలా వచ్చేలాగా మధ్యలో గ్యాప్ వచ్చేలా చూసుకోవాలి. చూడండి ఇలా గ్యాప్ వచ్చేలాగా అయితే మనకి ఆ పోస్ పెట్టగానే ఆ ఫ్లవర్ అన్నది నీట్‌గా కనిపిస్తుంది. మొత్తం కూడా మనం ఎన్ని పీసులు తీసుకున్నామో అన్ని పీసులు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసినట్టయితే మనకి ఫ్లవర్ టైప్లో వస్తుందన్నమాట. 2 సైడ్లు చూడండి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కంపల్సరిగా సెంటర్లో గ్యాప్ వచ్చేలా చూసుకున్నట్టయితే మనకు ఆ పోస్ పెట్టగానే ఆ డిజైన్ అన్నది కొంచెం పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. నెక్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసుకున్నట్టయితే ఆల్రెడీ నెక్ చూసారు కదా ఎంత లుక్ వచ్చిందో. మీరు ట్రై చేశారంటే ఈజీగా అయిపోతుంది. అలాగే బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకున్నాక చూడండి ఈ పైన అయితే ఆ కుట్టు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ పైన మనం కుట్టేటప్పుడు ఈ దారం పోగులు రాకుండా ఉండాలంటే ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్లన్నీ కూడా ఫస్ట్ అయితే ఈస్ట్గా ఈ పైదంతా కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ అయితే ఆల్రెడీ కుట్టేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా 1 ఇంచ్ ఇలా గ్యాప్ ఇచ్చుకొని నెక్ రౌండ్ మొత్తం కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అది కుట్టేటప్పుడు చేసి లైన్ క్రాస్ అవ్వకుండా ఉంటుంది అంచనాగాన. అందుకని ఇలా ఫస్ట్ 1 ఇంచ్ గ్యాప్ చూసుకొని మార్క్ చేసుకున్నట్టయితే దానికి పైన మనకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ చూసుకొని నీట్గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మార్క్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ తీసుకున్న ప్లీస్ అయితేనే నేను చూడండి ఇలా కాకుండా మనకి ఇలా బయటకు వచ్చేలాగా నేనైతే పెడుతున్నాను. ఈ చూడండి మార్క్ చేసిన లోపల సైడ్కి మనకి ఇలా నెక్క దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ కట్ చేస్తాం కాబట్టి దారం పోగులు అవి మనకి ఏం ఇబ్బంది ఉండదు. దానికి ఆల్రెడీ కుట్టు ఉంటుంది. ఆ కుట్టు పైనే దానిపైన ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ గ్యాప్ మరి ఇవ్వకుండా ఒకదాని పక్కనే ఒకటి పెట్టుకుంటా చూడండి. మరి గ్యాప్ ఇవ్వట్లేదు. ఇలా దగ్గరగా కుట్టుకుంటే మనకి ఎక్కువ పీసులే తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. క్లాత్ ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి మరి గ్యాప్ ఎక్కువ ఇచ్చినా సరే ఈ గ్యాప్ క్లియర్గా ఉండదన్నమాట. నీట్గా కనిపించదు. ఇలా గ్యాప్లు రాకుండా ఒకదానిపైన ఒకటి నీట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ అన్నది చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో నేర్చుకోలేనిదంటూ ఏముండదు. ప్రతి వీడియో కూడా ఉంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ మోడల్ అయితే చూసారు కదా. ఇలా డిజైన్ మొత్తం చేసుకున్నాక మనకి సెంటర్లో అయితే నేను పెద్ద పూస తీసుకుంటున్నాను. కరెక్ట్గా సెంటర్లో కుట్టుకుంటే సరిపోతుంది. పూస లేకపోయినా సరే లేస్ వేసి ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు. నేను హెవీ లుక్ రావాలని ఇలా నీట్గా కుట్టుకున్నాక ఒక లేస్ అయితే తీసుకుంటున్నాను. దానిపైన అయితే పూస వేసేస్తున్నాను. అలాగే మిగతా క్లాత్లన్నీ చూడండి మరి గ్యాప్ ఉండకూడదని చెప్పాను కదా. గ్యాప్ రాకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి. అలాగే మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా మధ్యలో గ్యాప్ వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. ఫ్లవర్స్ ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా మనం ఏదైతే మార్క్ చేసామో దాని లోపల సైడే మొత్తం అన్నీ జాయింట్ చేసుకొస్తున్నాను. అలాగే నెక్ కంచి మనకి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కూడా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి లేస్ వచ్చిన ఆ బెల్ట్ దగ్గర నడుం దగ్గర నుంచి మనకి రౌండ్ మొత్తం కూడా నీట్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం కూడా చూడండి నీట్గా అయితే కుట్టేసుకున్నాం కదా. దీనిపైన ఇప్పుడు లేస్ అయితే చూడండి ఆ ఫ్లవర్స్ మీదే మనకి దారం పోగులు ఎక్కడ కనిపించకుండా కవర్ చేసేలాగా వేసుకోవాలి లేస్ ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి కుట్టు కనిపించిన లేస్ యువతలకు వేసినా సరే మొత్తం ఫ్లవర్ అంతా దారం పోగులు వేస్తే అది డిజైన్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. అలాగే దాని లుక్ కూడా పోతుంది. అది చూసుకొని మనకి ఇలా లేస్ వేసుకుంటే సరిపోతుంది. అలాగని ఒక సైడ్ జాయింట్ చేసుకొని వదిలేస్తే సరిపోదు. మనకి చివర ఎలాగైతే కుట్టు వేస్తున్నామో అలాగే రెండో సైడ్ కూడా దానిపైన ఆ చివర కూడా కుట్టు వేసినట్టయితే లేస్ తేలకుండా డిజైన్ అన్నది ఇంకా నీట్గా కనిపిస్తుంది. నేనైతే గోల్డ్ కలర్ అయితే వేసేసాను. బ్లౌజ్ మ్యాచ్ అయ్యేదైతే గోల్డ్ కలర్ అవుతుంది కాబట్టి నేనైతే గోల్డ్ కలర్ అయితే ఇలా లేస్ వేసాను. ఇప్పుడైతే మనకి
ఇలా వేసుకున్నాక పూసలు అయితే ఎలా వేసుకోవాలి చూడండి. పెద్ద సైజు పూసలు అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ అయితే డబుల్ ఫోల్డ్ దారం అయితే నీట్గా ఎక్కించుకోవాలి. అప్పుడు మనకి సెంటర్లో పూస పెట్టుకొని ఇక చూడండి ఈ విధంగా వస్తుంది. ఇలా సెంటర్లో వేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను డబుల్ ఫోల్డ్ అయితే దారం ఎక్కించుకున్నాను. ఇది కూడా మనకి దారం కనిపించకుండా ఉండాలంటే దానికి మ్యాచ్ అయ్యేలాగా దారం తీసుకుంటే సరిపోతుంది. నేనైతే పూస కలర్ అయితే తీసుకున్నాను. ఇలా మనకి కింద నుంచి దారం సూది గుచ్చేటప్పుడు పూస అయితే దానికి యాడ్ చేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే డబుల్ ఫోల్డ్ వేస్తున్నాను. చూడండి ఒకసారి అయితే వేస్తాను కదా, మళ్ళీ సెకండ్ టైం కూడా అలా కుట్టుకుంటూ ఉండాలి. ఒక 2-3 ఫ్లవర్స్ కుట్టాక బ్యాక్ సైడ్ అయితే 3 వేసుకోవాలి. లేదా ఫ్లవర్స్ వేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. అంటే మనకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అవి బేగా ఓడుకుంటాను. నేనైతే 3 ఫ్లవర్స్కి అయితే 3 వేసాను. ఎందుకంటే 2 వేసి మనకి దారం ఎలాగా 3 తిప్పుతున్నాం కాబట్టి దారం మనకేమి ఇబ్బంది ఉండదన్నమాట ఊడిపోవడం అదిని. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా కుట్టుకోవచ్చు. దారం ఆల్రెడీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి మళ్ళీ కట్ చేసి పని లేకుండా ఒకటే దారంతో కంటిన్యూగా కుట్టినట్టయితే వర్క్ మనకి స్పీడ్గా అవుతుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి దారం కనిపించడం కూడా నీట్గా కనిపిస్తుంది. చూడండి 3 ఫ్లవర్స్ వేసాక 3 వేసాను కదా, మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ మొత్తం కూడా ఇలా ముళ్ళు వేసుకుంటూ వేసినట్టయితే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. బ్లౌజ్ లుక్ అయితే చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఎవరైనా సరే కొత్త వాళ్ళైనా సరే ఈజీగా ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. అలాగే మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాక్ పార్ట్ అయితే మనకి సింపుల్గా ఎలా రెడీ అయిపోయింది కదా. నెక్ అయితేని మనం ఇది పక్కన పెట్టుకొని బ్లౌజ్ మిగతా పార్ట్లు కూడా రెడీ చేసుకున్నట్టయితే బ్లౌజ్ అయితే ఈజీగా అయిపోతుంది. నెక్ అయితే చాలా బాగా వచ్చింది.